నమస్తే అమ్మ. నమస్తే అజయ్. అమ్మ, మొట్టమొదటగా ఈ జనరేషన్ గాని, భారతదేశంలో చాలామంది మర్చిపోయారమ్మా ధన్వంతరి యొక్క గొప్పతనాన్ని, ధన్వంతరి యొక్క మంత్రాల గొప్పతనాన్ని. రైట్. మీరు వాటిని ప్రాక్టికల్‌గా చేసి ఫలితాన్ని పొందారు కదా! ఆ మంత్రాల గొప్పతనం గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా. అంటే ఒకప్పుడు మనకి ఇంతున్న మెడికేషన్ అదంతా లేదు. సైన్స్ డెవలప్ అవుతూ మెడిసిన్స్ వచ్చేసినాయి. అవన్నీ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఎట్లా అంటే పాతకాలంలో మనం టీవీ సీరియల్స్ అవి చూస్తుంటే మనం చదివింది గ్రంథాలు, పుస్తకాలు, రామాయణ మహాభారతాలు వీటిల్లో చదివినప్పుడు ఇప్పుడు సంజీవిని రామాయణంలో చూస్తే హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకురావడం కానీ, ఇప్పుడు సడన్గా మనం చూస్తూ ఉంటాము. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఋషులు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే ఒక మంత్రం చదివి ఆ నీళ్ళు ఇలా చల్లగానే వాళ్ళు లేచి కూర్చునేవారు. సో ఇవన్నీ ఏంటంటే పవర్ ఆఫ్ చాంటింగ్ అంటాం, పవర్ ఆఫ్ మంత్రాస్ అన్నమాట. అంటే ఈ ధన్వంతరి మంత్రం ఇవన్నీ నేను ఈ మధ్య కాలం నేను చాలాసార్లు చెప్తాను ఆ వీడియోస్లో వాటిల్లో అన్నిట్లో. అంటే మనము ఎంత సైన్స్ అడ్వాన్స్ అయినా కానీ ఆ మెడిసిన్స్తో పాటు మనము చేసే పూజలు, మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా హీలింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నిటికీ బేస్ ఎట్లా అంటే మాజే ఒకటి అఫ్కోర్స్ ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా రోగం వచ్చినా డెఫినెట్గా మందులు వేసుకోవాలా, వేసుకోకుండా ఉండొద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనం చేసే పూజలు ఇవన్నిటిని కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఈ మెడిసిన్ మీకు కంప్లీట్గా వర్క్ చేయాలి అంటే ఇవి కూడా మనకి తోడుగా ఉండాలి. ఓకే, అయితే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు లూయిస్ ఏది హీల్ యువర్ లైఫ్ అని ఒక బుక్ చదివా. ఓకే, ఆవిడకి ఏంటంటే ఇప్పుడు పూజలు, ఈ వ్రతాలు, నోములు, లేకపోతే మంత్రాలు ఇవన్నీ మన వరకే కాదు. ఎనీ కంట్రీ, ఏ దేశం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆవిడకి 4th స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్, ఇంకా డేంజరస్. ఆ స్టేజ్ తోటి తను డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు మ్యాక్సిమం 6 నెలలు బ్రతుకుతావు, ఓకే, నీకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అని చెప్పేసి చెప్తే నో అయినా కానీ నీకు ట్రీట్మెంట్ కావాలంటే మేము కొన్ని రోజులు నీ లైఫ్ని ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేయడానికి నీకు ట్రీట్మెంట్ చేస్తాం. సో అన్నది అవసరం లేదండి అని వాళ్ళకి గుడ్ బై చెప్పేసి ఇంటికి వచ్చి తన మీద తన రీసెర్చ్ చేసుకుని సరే నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఈ రీసెర్చ్ అంతా చేసుకొని తను ఏం చేసిందంటే అఫర్మేషన్స్ అంటాం కదా ఇప్పుడు, అంటే మన బాడీని మనము ఏమంటాం అంటే ఎట్లా ట్యూన్ చేస్తామో, మన మైండ్లో న్యూరాన్స్ని ఏం చెప్పి ట్యూన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మన హీలింగ్ డిపెండ్ అయి ఉంటుంది. తన ఇంటికి వెళ్ళి తన ఆహారం ఏంటి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీడే అఫర్మేషన్స్ అనమాట. ఐఎమ్ హీలింగ్, మై బాడీ ఈజ్ హీలింగ్, ఐఎమ్ హ్యాపీ, ఇట్లాంటి ఆవిడకి చాలా అఫర్మేషన్స్ ఉంటాయి. ఆ అఫర్మేషన్స్ చేసి ఒక 1 year తర్వాత మళ్ళీ ఆవిడ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అంతా చెక్ చేసిన తర్వాత క్యాన్సర్, ఎక్కడా క్యాన్సర్ వచ్చిన దాఖలాలు కూడా లేవు అనమాట. సో తనంతటి తను హీల్ చేసుకుంది. సేమ్ థింగ్ మన దగ్గర కూడా మనం చాంట్ చేసే మంత్రాలు ఏవైతే ఉంటాయో మనం ఎప్పుడైతే ఎలా చాంటింగ్ చేయాలి, ఇప్పుడు ఒక్కొక్క ఓం నమ శివాయ కొంతమంది స్పీడ్గా చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఎంత పేస్లో ఆ ఓం నమ శివాయ చేయాలో అలా చేస్తేనే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవన్నీ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చేస్తుంటే ఏంటంటే అది మన నర్వ్ సిస్టమ్ మీద, మన బ్రెయిన్ మీద, మన ఓవరాల్ బ్లడ్ ఫ్లో మీద, కొన్ని అంటే మర్మా పాయింట్స్ అంట, వాటన్నిటి మీద అది ఎఫెక్ట్ పడుతుంది. అట్లా పడి దాని యొక్క ప్రభావం మెల్లిమెల్లిగా మనం ఒంటి మీద చూపించి మన ఓవరాల్ హీలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మంత్రం చెప్పారు. ఇప్పుడు ఆర్థిక సమస్యలకు ఒక మంత్రం ఉంటుంది. సేమ్ థింగ్ ఆరోగ్య సమస్యలకు కూడా మనకు పితృదోషాలు ఉంటే ఒక మంత్రం ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక మంత్రం ఉంటుంది. సో ప్రతిదానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. కొన్ని మంత్రాలు ఎట్లా ఉంటాయంటే శని బాగోలేనప్పుడు మనకు వచ్చే రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి శనికి సంబంధించిన మంత్రాలు చదవమని చెప్తారు. రాహు బాగోలేనప్పుడు కొంతమంది యాక్సిడెంట్లు అయి పడిపోతూ ఉంటారు. సో అట్లాంటి అంటే మెడికేషన్ పక్కన పెడితే ఈ మంత్రం చదవండి, ఈ జపాలు చేయించుకోండి, 1,00,000 జపం చేయించుకోండి, ఈ జపాలన్నీ చేయించుకుంటూ ప్యారలల్గా మనం చేసే ధన్వంతరి మంత్రం ఏదైతే జపం ఏదైతే ఉంటుందో ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమో ధన్వంతరే నమ, ఇట్లాంటివి ఆ మంత్రం వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, సో ఈ మంత్రం రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో హీలింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అయ్యి మనకి ఎటువంటి రోగాలు ఉన్నా తగ్గుతూ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్గా దీనికి కావాల్సింది ఏంటి,
నమ్మకం ఓకే. కదా. ఆ నమ్మకంతో చేస్తేనే ఏదైనా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా ఏదో వీడియోలో చూసాం కదా, చాలా మంది ఫాలో అయిపోతూ ఉంటారు. అంటే ఏ వీడియో చూస్తే ఆ వీడియో, ఈ వీడియోలో ఈ మంత్రం చెప్తే ఇది చేస్తారు, నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెప్తే అది చేస్తారు. అట్లా కాదు, మనకి ఇంట్యూషన్ ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడు నా వీడియో చూసారు, లేకపోతే ఇంకెవరిదన్నా కానీ, ఇంకెవరో ఏదో చెప్పారు, అఫర్మేషన్స్ చెప్పారు, సమ్ మేనిఫెస్టేషన్స్ చెప్పారు, మీకు అది చూసినప్పుడు మీ మనసుకి హత్తుకుని ఆహా ఇది కరెక్ట్ సిస్టమ్ అని మీకు అనిపించాలి. ఓకే, నేను ఫోర్స్ చేయడం కాదు, మీకు అనిపించినప్పుడు మీరు అది తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ హీలింగ్ ఆటోమేటిక్గా మీకు వర్క్ అవుతుంది.